రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన వరద ఉధృతి కొనసాగుతుంది. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో కాలనీలోకి వరద నీరు చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో కృష్ణా, తుంగభద్ర, గోదావరి నదులపై ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కొండాపూర్ మండలం తొగర్పల్లిలో చెరువు పొంగి పొర్లుతోంది. దీంతో చెరువుకు అవతలి వైపు నివాసం ఉంటున్న 45 మంది వరదలో చిక్కుకున్నారు. ఇళ్లలోకి వరద చేరడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలంతా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవ సహాయంతో 45 మందిని బయటకు తీసుకొచ్చారు. బాధిత కుటుంబాలకు స్థానిక పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి కొండాపూర్ మండల్ తొగరపల్లి గ్రామంలోని ఈ చెరువు ప్రాంతంలో నిన్న నైట్ వర్షానికి 10 సెంటీమీటర్స్ భారీగా నమోదైంది. ఆ కారణంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరగా ఎంత వీలైతే అంత త్వరగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని వాళ్ళు తొందరగా షిఫ్ట్ చేయమని చెప్పారు. వెంటనే కలెక్టర్ గారి ఆదేశాలు, ఎస్పీ గారి ఆదేశాలు పాటిస్తూ వాళ్ళందరినీ కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ సఫిషియెంట్ ప్లేస్ ఉంది, అక్కడ వాళ్ళని అకౌంట్ చేశాము. వాళ్ళకి ఫుడ్ కానీ బేసిక్ కమ్యూనిటీస్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత చేస్తున్నాము. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో ఈ విధంగా ఈసారి వచ్చిన వానలకి చాలా అక్కడ ఉన్నటువంటి ప్రజలము చాలా ఇబ్బంది పడ్డాము. మేము 40 years ఏజ్లో ఈసారి ఫస్ట్ టైం చూసినాము. అక్కడ వాటర్ ఫ్లో చాలడం వల్ల మా ఇళ్ళ వరకు కూడా మొత్తం నీళ్ళు వచ్చినాయి. అక్కడ ఉండాలంటే మాకు చాలా భయం అయిపోయింది. రాత్రిలో మొత్తం అందరం గుమ్ముగూడి ఇంత భయం, అందరూ అయితే ఒకదైనా గుమ్ముగూడి అదే అందరూ కలిసి ఒక దగ్గర గుమ్మకై ఉన్నాము. కరెంట్ కూడా లేకపోవడం చాలా ఇబ్బంది పడ్డాము. అట్లా కాబట్టి మాకు ఇక్కడ ఎప్పటికైనా చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి మాకు ఏదైనా పరిష్కారం